శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భరత మహారాజు శృతి విశ్రుతి జ్ఞానము అనేవి తన వల్లనే కలుగుతున్నాయని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు. మృత్యు సమయంలో సమస్తమును మనం మర్చిపోయినా మరుసటి జన్మలో తిరిగి పూర్వవాసనలు గుర్తుకు వచ్చిన భాగ్యవశమున భగవంతుని సంబంధ జ్ఞానం ఎరుకకు వచ్చిన అంతా కూడా శ్రీకృష్ణుని అనుగ్రహమే. ఇదే గీతావాక్యం. సాధారణంగా భౌతిక దేహం నశించగానే దేహానికి సంబంధించినవన్నీ మరుపుకొస్తాయి. ఆ విధంగా మరుపుకు రావడమే బద్ధజీవుల లక్షణం. భగవంతునికి భగవత్ ప్రసాదులకి అటువంటి మరుపు ఉండదు. దానిని బట్టి భగవంతుని విశేషీకరణను పడిసిన పార్షదులను మనం గుర్తించవచ్చును. కోట్ల సంవత్సరం కిందట సూర్యదేవునికి గీతాజ్ఞానం బోధించిన విషయం శ్రీకృష్ణునికి గుర్తున్నది. శ్రీకృష్ణునితో పాటే తాను కూడా అనేకమైన జన్మలు పొందిన విషయం అర్జునుకి గుర్తులేదు. అయినా ఒక్కొక్కప్పుడు భగవానుడు అట్టి దివ్యమైన ఎరుకను కొందరి భక్తులకు కలిగచేసి భక్తి యోగ మహిమను లోకంలో చాటుతాడు. కేవలం భక్తి ద్వారానే భగవంతుని గురించిన పూర్తి ఎరుక కలుగుతుంది. భగవంతునికి గల ఒక సర్వోత్తమ గుణం భక్తవత్సలత. తనకు భక్తుని పట్ల ఈ దివ్య గుణాన్ని ప్రదర్శించడానికి కొందరిని ఎన్నుకుంటాడు. అటువంటి మహనీయుడే భరత మహారాజు. కృష్ణ భక్తిలో మహోన్నత స్థితిని పొందినప్పటికీ ఏదో కారణం చేత తిరిగి మమకారబద్ధుడై మరి 2 జన్మలను ఎత్తవలసి వచ్చింది. అయినా కూడా భగవత్కృప వల్ల అతనికి గడిచిన జన్మ విశేషాలు మరుపుకు రాలేదు. భక్తి యోగం సురక్షితమైందని, భక్తి యోగ సాధన ప్రస్తుత జన్మలోనే పూర్తి కానప్పటికీ ఎటువంటి నష్టం లేదని నిరూపించడానికి భరతుని చరిత్రమే చక్కని ఉపమానం. ఋషభదేవుని 9 పుత్రుల్లో జ్యేష్ఠుడైన భరతుడు ఎంతటి మహిమాన్వితుడంటే అతని పేరు మీదనే ఈ ప్రాంతం భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది. మహాభాగవతుడైన భరతుని చరిత్రం ఇలా ఉంది. భగవద్ అవతారమైన వృషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడు భరతుడు. అతడు సర్వ సద్గుణ సంపన్నుడు. అంతేకాకుండా భక్తజన పరాయణుడు. రాజ్యపాలన ముగించి అవధూత వేషం ధరించాలని నిర్ణయించిన వృషభదేవుడు భరతునికి రాజ్యపట్టాభిషేకం చేశాడు. భరతుడు కూడా తన తండ్రిలాగే సర్వజ్ఞాన సంపన్నుడు కావడం వల్ల తండ్రి అభిమతానికి తగినట్లుగా రాజ్యపాలన చేశాడు. అతడు విశ్వరూపుని తనయైన పంచజనిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్రకేతువు అనే 5 పుత్రులు జన్మించారు. ప్రజ్ఞావంతుడై రాజ్యపాలనలో నెలకొనిన భరతుడు తన పితామహుల వలె ప్రజలను కన్నపిట్టల వలె చూసుకున్నాడు. అంతేకాకుండా అతడు వారిని ధర్మనిరతులుగా మార్చాడు. అత్యంత శ్రద్ధతో అతడు అగ్నిహోత్రము, దర్శయజ్ఞము, పూర్ణమాస యజ్ఞము, చాతుర్మాస యజ్ఞము, పశుయజ్ఞము, సోమయజ్ఞము వంటి యజ్ఞాలు నిర్వహించాడు. ఈ యజ్ఞాలన్నిటి ద్వారా అతడు దేవదేవుని అర్చించాడు. దేవతలందరూ దేవదేవుని దేహాంగములు కాబట్టి వేదమంత్ర ప్రతిపాద్రులైన వారినందరినీ దేవదేవుడే నియంత్రిస్తాడని అతడు తెలుసుకున్నాడు. యజ్ఞంలో ఆహుతులు వేస్తున్నప్పుడు వివిధ దేవతలకు వేసే ఆహుతులు కేవలం దేవదేవుని వివిధ అంగాలకే అర్పించబడుతున్నాయని భరతుడు చక్కగా తెలుసుకున్నాడు. ఈ ప్రకారం యజ్ఞాచరణం ద్వారా భరతుని హృదయం పూర్తిగా కల్మషరహితమైంది. వాసుదేవుని ఏడు దివ్యమైన భక్తి అతనికి హృదయంలో దినదభాప్తి చెందింది. ఈ ప్రకారం అతడు 1,000,000 సంవత్సరాలు ప్రారబ్ధానుసారం సమస్త భోగాలను అనుభవిస్తూ భక్తి యోగాన్ని నిర్వహించిన తర్వాత గృహస్థాశ్రమం నుండి విరమించడానికి నిర్ణయించాడు. అప్పుడు అతడు పితృదత్తమైన రాజ్యాన్ని పుత్రులకు పంచి ఇచ్చి హరిద్వారం చెంత ఉన్నట్టు పులహాశ్రమానికి వెళ్ళిపోయినాడు. ఈ పులహాశ్రమము చెంతని దివ్యమైన సాలగ్రామాలు లభిస్తాయి. పులహాశ్రమము భగవంతునికి ఎంతో ప్రియమైన స్థానం. ఈ ప్రాంతంలోనే దివ్యమైన గండకి నది ప్రవహిస్తోంది. అచ్చటిని సమస్తమును పవిత్రం కావించే సాలగ్రామ శిలలు చక్కెర గుతుడితో లభిస్తాయి. దివ్యమైన పులహాశ్రమ ప్రాంతంలోనే భగవానుడు భక్తవత్సలతతో భక్తులకు దర్శనమిస్తుంటాడు.
వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి పుల్హాశ్రమానికి చేరిన భరతుడు ఏకాంతంలో జీవిస్తూ పుష్పములు, చిగుళ్ళు, తులసి దళాలు, గండకీ జలం, కందమూలాదులతో వాసుదేవుని అర్చించాడు. పూర్ణ సంతుష్టి, పరిపూర్ణమైన ప్రశాంతంతో అతడు భక్తి యోగంలో నెలకొన్నాడు. ఈ ప్రకారంగా నిరిహేతకము, అవరోధరహితములైన వాసుదేవ భక్తి వలన అతనిలో అష్టసాత్విక వికారాలు పడసూపసాగాయి. అతనికి రోమాంచం కాసాగింది. ఆనందాశ్రువులు నిరంతరం కారడం వల్ల అతను దేనిని చూడలేకపోయేవాడు. విద్యుక్త ధర్మ నిర్మణలో కూడా ఆసక్తి తగ్గసాగింది. భగవాన్ని అరుణవర్ణ పాదములనే నిరంతరం ధ్యానించడి భరతునికి ఒక్కొక్కప్పుడు భగవత్ సేవ కూడా మరుపుకొచ్చేది కాదు. భగవద్ ధ్యానంలో తన్మయుడైన భరతుడు అతి సుందరంగా కనిపించేవాడు. రోజుకు 3 మారు స్నానం చేయడం వల్ల అతని పొడవాటి జుట్టు తడిగా ఉండేది. సూర్యమండల స్థితుడగు నారాయణను అతను ప్రతి ఉదయం ఒక విశేషమైన స్తుతితో అర్చించేవాడు. భగవానుడు విశుద్ధ సత్వగుణ స్థితుడు. సమస్త విశ్వాన్ని ప్రకాశింపచేసే అతడు భక్తాభిష్ట ప్రదాత. స్వీయ ఆధ్యాత్మిక శక్తి ద్వారానే అతడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఇచ్ఛానుసారంగా విశ్వంలో పరమాత్మని రూపంలో ప్రవేశించిన అతడు భోగేచ్ఛ కలిగిన జీవులందరినీ పోషిస్తున్నాడు. బుద్ధి ప్రదాత అయిన అతనికి వందనాలు. ఈ విధంగా నిర్మలమైన గండకీ తీరంలోని ఆశ్రమంలో భరతుని భక్తిమయ జీవనం నిరాటంకంగా సాగిపోతోంది. ఒకరోజు అతడు తన కాలకృత్యాలన్నీ తీర్చుకుని గండకీ తీరంలో ఆచనుడికి మంత్రజపం చేస్తున్నాడు. అదే సమయంలో దప్పిక కొన్న ఒక జింక అక్కడికి వచ్చి నీళ్లు తాగసాగింది. జింకకి ఇంకొక పేరు చపలాక్షి. అది ఎప్పుడూ ప్రాణభయంతోనే ఉంటుంది. ఆ విధంగా అది భయంతో అటు ఇటు చూస్తూ నెమ్మదిగా నీళ్లు తాగసాగింది. ఇంతలో దాని భయానికి తగినట్లుగానే ఒక భీకరమైన సింహ గర్జన వినిపించింది. ఆ గర్జనకు వణికిపోయిన జింక ఒక్క ఉదుటున నదిని దాటాలని ప్రయత్నించింది. పూర్ణ గర్భిణి అయిన జింక భయంతో దుమకగానే దాని గర్భం నుండి శిశువు బయటకు వచ్చి నీళ్లలో పడింది. గుంపు నుండి తవ్విపోయినందునను గర్భపాత శోకం వలనను ఆ నల్ల జింక నదిని దాటి ఒక కొండ గుహతో దుఃఖంతో మరణించింది. తల్లి గర్భం నుంచి బయటపడిన జింకపిల్ల నీటి ప్రవాహంలో మెల్లమెల్లగా కొట్టుకుని పోవడం భరతునికి కనిపించింది. దయాద్రహృదయుడైన అతడు వెంటనే దానిని బయటికి తీసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. భగవన్ మాయ బలీయమైంది అన్నట్టుగా భరతుడు సర్వసంగ పరిత్యాగుడి వనానికి చేరినప్పటికీ అనుకోకుండా ఆ జింకపిల్ల పట్ల అనురక్తుడయ్యాడు. తృణాదులు పెట్టి దాన్ని పోషించడం, పులుల వంటి ఈ జంతువుల బారి నుంచి పడకుండా దానిని కంటిరెప్పలాగా కాపాడడం, ప్రేమతో దాని శరీరాన్ని నిమురుతూ ఆప్యాయతను కనబరచడం, ప్రేమ వచనంతో దానిని ముద్దు పెట్టుకోవడం వంటివి అతని దైనందిన కార్యంగా మారిపోయింది. ఈ విధంగా జింకపిల్ల రక్షణలో పడిన భరతునికి భక్తియుత సేవ మరుపుకొచ్చింది. ఒక్కొక్కప్పుడు భరతుడు తనలో తాను కాలప్రభావం వల్ల ఈ జింకపిల్ల తన బంధుమిత్రుల్ని, తల్లిని కోల్పోయి నన్ను ఆశ్రయించింది. ఇప్పుడు నేనే దీనికి తల్లి, తండ్రి, సోదరుడు, బంధువు అయ్యాను. ఇది నన్ను తప్ప వేరెవ్వరిని ఎరుగదు. ఈ జింకపిల్ల వల్ల నా శ్రేయస్సు పాడవుతుందని తలచకుండా నేను దీన్ని రక్షణ భారాన్ని స్వీకరించాలి. దీనిని ఉపేక్షిస్తే గొప్ప అపరాధమే అవుతుందని నేను భావిస్తున్నాను అని తలపోసాగాడు. ఆ జింకపిల్ల పట్ల భరతుని వ్యామోహం ఎంతగా పెరిగిపోయిందంటే అతడు దానితోనే కలిసి పడుకునేవాడు, కలిసి నడిచేవాడు, కలిసి స్నానం చేసేవాడు, కలిసి భోజనం చేసేవాడు. ఆ విధంగా అతని హృదయం అనురాగబద్ధమైంది. అడవిలోకి వెళ్ళి పండ్లు, పూలు, సమితలు, కందమూలాదులు తెచ్చే సమయంలో కుక్కలు, తోడేళ్లు వంటి ఆ జింకపిల్లపై దాడి చేస్తాయేమోనని అతడు దానిని కూడా తన వెంట అడవికి తీసుకొని పోయేవాడు. అడవిలో నడుస్తున్నప్పుడు దాని చపల స్వభావం భరతునికి ఎంతో ముచ్చటను కలిగించేది. అప్పుడు ప్రేమతో అతడు దాన్ని ఎత్తుకొని భుజాలపై మోసేవాడు. మళ్ళీ ఆశ్రమానికి రాగానే దాన్ని ఒడిలో కూర్చొని పెట్టుకునేవాడు. అది కాస్త నిద్రపోగానే నెమ్మదిగా తాను వక్షస్థలంపై నిలుపుకునేవాడు. ఈ ప్రకారంగా జింకపిల్ల ఆలనా అతనికి పరమానందాన్ని కలిగించింది. రోజులో కొద్దిసేపు పూజలో కూర్చున్నప్పటికీ అతడు మధ్య మధ్యలో లేచి జింకపిల్ల ఎక్కడ తిరుగుతుందా అని పరికించేవాడు.
వత్సా, నీకెప్పుడు శుభమే కలుగాక అంటూ మనసారా దీవించేవాడు. ఒకవేళ అది కనపడకపోతే అతని మనస్సు కల్లోలితమయ్యేది. విరహంతో అతని మనస్సు వ్యథ చెందేది. అప్పుడు అతడు ఆర్తితో ఉన్మాదిగా ఇలా పలికేవాడు, అయ్యో, ఈ జింకపిల్ల నిస్సహాయురాలే, నేనెంత దౌర్భాగ్యుడనో. సజ్జనుడు దుర్మతియగు మిత్రుని కుత్సిత స్వభావాన్ని మరిచి అతనిపై విశ్వాసం కనపరిచే విధంగా ఈ హరిణము నాపై విశ్వాసం ఉంచింది. తోడేలు వంటి క్రూర జంతువులు దీన్ని భక్షించలేదు కదా. సూర్యుడు అస్తమించే వేళైంది, ఇంకనూ జింకపిల్ల రాలేదు. ఎక్కడ పోయిందో కదా. నేను నిజంగా పుణ్యహీనుడిని, లేకపోతే అది ఇప్పటికి నా దగ్గరికి వచ్చి ఉండేది. అత్యంత ప్రియమైన ఈ జింకపిల్ల వియోగం నాకు పుత్ర వియోగంలాగా ఉంది. ఈ విరహజ్వాల నన్ను దావాగ్నిలాగా దహిస్తున్నది. ఆహా, విధి ఎంత బలీయమో, భగవన్మాయ ఎంత పటుతరమో. స్వంత పుత్రులను, రాజ్యాన్ని, కుటుంబాన్ని త్యజించి వనంలో యోగ సాధనకి అరుదించినట్టు భరతుడు ఒక జింక పిల్ల పట్ల ఆకర్షితుడు కావడం ప్రారబ్ధవశమే కానీ అన్యం కాదు. ఈ ప్రకారం జింకపిల్ల ఆలనాపాలెంలో తనమునకులైన భరతుడు క్రమంగా ఆధ్యాత్మిక స్థితి నుండి పతనం చెందాడు. ఇంతలో మూషిక బిలంలో ప్రవేశించే సర్పంలాగా కాలం అతన్ని సమీపించింది. మృత్యువు సమయంలో ఆ జింకపిల్ల తన పక్కనే కూర్చుండి విలపించడం భరతునికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఆ విధంగా అతని మనస్సు దానిపైననే పూర్తిగా లగ్నమైంది. తత్కారణంగా అతని భౌతిక దేహాన్ని త్యజించిన తర్వాత జింక దేహాన్ని పొందవలసి వచ్చింది. అయినా అతడు గత జన్మ సంఘటనలు మరవలేదు. భరతుని జీవితంలో ఇదే ముఖ్యమైన విషయం. భౌతిక దేహ త్యాగం స్మృతిని నశింపచేస్తుంది. గడిచిన జన్మలోని విశేషాలు ఏవి కూడా జ్ఞాపకానికి ఉండదు. ఇది ప్రకృతి నియమం. కానీ గడిచిన జన్మలో చేసిన విశేషమైన భక్తి కారణంగా భరతునికి జింక జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ విషయం మనకు భక్తి యుగం పూర్తిగా సురక్షితమైంది అని నిరూపిస్తుంది. భగవత్ కరుణ భక్తుని ఎల్లప్పుడూ కాపాడుతుందనేది బ్రహ్మ సంహిత పలికింది. అదే విషయం భరతుని విషయంలో నిరూపితమైంది. భక్తి వలన పూర్వజన్మ స్మృతి కలిగిన భరతుడు జింక దేహంలో ఎంతో పశ్చాత్తాపడ్డాడు. గడిచిన జన్మ కర్మలను, ప్రస్తుత జన్మ కర్మలను తెలుసుకుని అతను మిగులు వ్యాకులపడ్డాడు. భక్తి యోగాన్ని ఏ జన్మలోనైనా నిర్వహించవచ్చునని చెప్పడానికి ఇదొక చక్కని ఉపమానం. భరతుని విషయం వేరే అయినప్పటికీ సామాన్య జంతువు విషయంలోనైనా భక్తి యోగం సులభమే. ఏనుగు రూపంలో జీవుడు భగవంతుని అంబారి మోయవచ్చును. రథంలో ఊరేగుతూ గుర్రాల రూపంలో లాగవచ్చును. లేదా ఆవుల రూపంలో పాల సరఫరా చేస్తూ దేవదేవుని సేవించవచ్చును. కుక్క రూపంలో ఆలయ రక్షణ చూడవచ్చును. లేదా కృష్ణ ప్రసాదాన్ని తినవచ్చును. పూర్వజన్మలో రాజుగా ఉండి మరుసటి జన్మలో వైకుంఠానికి వెళ్ళిన సంఘటన శ్రీ చైతన్య చరితామృతంలో వర్ణించబడింది. రాజు పూర్వజన్మలో ఉండి తర్వాత జన్మలో ఏనుగుగా మారిన గజేంద్రుడు కూడా భక్తిలో నెలకొని శ్రీహరిని సాక్షాత్కరింపచేసినవైన భాగవతుల్లోనే వర్ణించబడింది. ఆ లీలలో మొసలి రూపంలో ఉన్న గంధర్వుడు కూడా చక్రాయుధంతో పునీతుడయ్యాడు. భక్తి యోగం నిర్వహించడానికి ఏ జన్మైన అడ్డంకి కాదు. అయినా భక్తుడు జంతు జన్మను పొందడానికి యత్నించరాదు. పైగా భౌతిక జగత్తు సరియైన స్థానం కాదని నిశ్చయించుకున్న వాడై ఈ జగత్తులోని కార్యాన్ని తొందరగా ముగించుకొని వెళ్ళిపోవాలి. అటువంటి కార్యక్రమంలో కలిగే అడ్డంకులకు అతడు కలత చెందాలి. తనకు లభించిన చక్కని అవకాశాన్ని జారవిడుచుకున్నట్టు భరతుడు అదే రీతిగా జంకదేహంలో పరితపించాడు. ఆహా, ఎంత దురదృష్టమో! ఆత్మానుభవ పదం నుంచి నేను ఎంతగా పతనం చెందాను. భార్య పిల్లలను విడిచి అరణ్యంలో ఏకాంతాన్ని పొందిన నేను జితేంద్రుడను, ఆత్మాభావాన్ని బడసినవాడను అయ్యాను. వాసుదేవుని గురించిన శ్రవణ కీర్తనలు నిరంతరం ఆసక్తుడయ్యాను. అయినా కూడా మూర్ఖత్వంతో నా మనసు జింకపిల్ల మీద లగ్నమైంది. అందువల్ల నేను భక్తి యోగం నుంచి పతనం చెందాను. ఈ విధంగా నిరంతరం పరితపిస్తూ జింకదేహంలో ఉన్న భరతుడు నిర్వేదాన్ని పొందాడు.
ఆ విధంగా తెలుస్తూ అతడు తన తల్లిని, జన్మస్థానమైన కాలజర పర్వతాన్ని విడిచి నెమ్మదిగా తిరిగి పులహాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నట్టే ఆశ్రమంలోనే నివసిస్తూ కేవలం ఎండుటాకులను భుజిస్తూ జీవించాడు. ఏకాంతంగా నిలిచినప్పటికీ నిజానికి అతడు ఒంటరివాడు కాడు. పరమాత్మని సాంగత్యం అతనికి ఎప్పుడూ ఉంది. ఆ విధంగా జంకదేహంలో అతడు మరణకాలానికై ఎదురు చూస్తూ చివరకు గండకి నదిలో స్నానం చేసి దేహాన్ని త్యజించాడు. ఆ విధంగా అతనికి రెండవ జన్మ పూర్తయింది. మరణ సమయంలో ఎవరైతే తనను స్మరిస్తూ దేహాన్ని చాలిస్తారో వారే తనను పొందుతారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ విధంగా కాకుండా జీవుడు వేరే భావంలో ఉంటే ఆ భావానికి తగిన జన్మనే పొందుతాడు. కాబట్టి జీవితంలో మనం చేసే యత్నమంతా కేవలం మరణ సమయంలో అచ్యుతుని తలుచుకోవడం కోసమే. అయితే ఈ విధంగా తలుచుకోవటానికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము జీవునికి అడ్డుగోలుగా నిలుస్తున్నాయి. వీటిలో చిక్కుబడిన ఆత్మ చివరి సమయంలో శ్రీకృష్ణుని స్మరించలేదు. అందుకే భక్తి యోగ సాధనమంతా స్థూల సూక్ష్మ శరీర నిర్మూలానికి అయ్యుంది. ఇది అనర్థోపసనం. జగతిపైన సంపూర్ణ వైరాగ్యం కలిగినప్పుడే తిరిగి ఈ స్థానం గుర్తించిన ఆలోచన మనసులో కలగకుండా ఉంటుంది. చివరి సమయంలో శ్రీకృష్ణుని తలుచుకోవడం మన ధర్మం. తర్వాత మనకు గల భక్తి రసాన్ని బట్టి సముచిత ఆధ్యాత్మిక స్థానాన్ని ఇవ్వడం శ్రీకృష్ణుని కర్తవ్యం. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళడం మా జీవిత లక్ష్యం అని చెప్పడానికి బదులు మరణ సమయంలో మాధవుని తలుచుకోవడమే మా జీవిత లక్ష్యం స్పష్టంగా నిర్ణయించుకోవటం ఉత్తమోత్తమం. నిత్య ప్రసాద సేవనము, నిత్య భాగవత సేవ, నిత్య భాగవతుల సేవ, ఏకాంత కృష్ణ భక్తి, సాధు సంగత్యము అనే అనేక ప్రకార భక్తి అంగాలను శ్రద్ధగా అనుసరిస్తూ స్థూల సూక్ష్మ శరీరాలను నశింపచేసుకుంటే ఆత్మ బయటపడి దివ్య శోభలను ప్రదర్శిస్తుంది. నేరుగా అది అప్పుడు శ్రీకృష్ణ పాదాలని ఆశ్రయిస్తుంది. రెండవ జన్మలో జింకదేహాన్ని పొందిన భరతుడు పూర్వజన్మ జ్ఞానంతో పశ్చాత్తప్త హృదయుడై మరణించాడు. అట్టి భక్తిమయ భావన వలన తిరిగి మరు జన్మలో బ్రాహ్మణ జన్మం పొందాడు. అదే జడభరతుని కథ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.